దేశంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ 76 ఏళ్ల బీసీలకు ఈ పార్టీలు ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రా? ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఇస్తలేరని మీరందరూ ప్రతి ఏ పార్టీ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని పార్టీలు ఎన్నోసార్లు సమర్థులైనటువంటి నాయకులు ఆయా పార్టీలలో ఉండ్రి వాళ్లకు బీసీలు అయినందుకే జగన్నాథరావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండి ఇవ్వలేదు. హనుమంతరావు ముఖ్యమంత్రి, డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు వస్తే కూడా అందరు కలిసి తొక్కిపరిచారు కానీ అవకాశాలు కల్పించలేదు. కాబట్టి మనను ముఖ్యమంత్రి పదవి రాకుండా తొక్కి పెడుతున్నారు. అవకాశం మన వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటే మన బతుకులు ఇంకా బాగుపడాయి. ఈ 50 ఏళ్లలో మన బతుకుల లోపల మార్పు వచ్చింది. కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లోని పోల్చి చూసినప్పుడు వాళ్ళ అమెరికాను, ఇంగ్లాండ్ను, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు మన పేదరికాన్ని, మన అభివృద్ధిని ఇంకా అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలి. మన డెవలప్మెంట్ కావాలంటే మన వాడు వడ్డించేవాడు మన వాడు ఉండాలి. వడ్డించేవాడు ఎవడు? ముఖ్యమంత్రి. మీరు చూడండి, ఇప్పుడు మనకు 7-8 ఏళ్ల నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి 10 ఏళ్లలో ఒక్కరికైనా రుణాన్ని వచ్చిందా? అదే మనవాడు ముఖ్యమంత్రి ఉంటే బీసీ బంధు పథకం పెట్టి ఇంటింటికి 20 లక్షలు ఇచ్చేది, మన బతుకులే మార్పు వచ్చేది. కాబట్టి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఇక మన సోదరులందరూ ఇప్పుడే, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, బ్రీఫ్ గా కట్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా మన రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి. మన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావాలంటే తప్పనిసరిగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. అంతవరకు ఏ బీసీ కూడా నిద్రపోవద్దని చెప్పి నేను మనకు బీసీల యొక్క ఉద్యమ పంతం మార్చాలి. మనం ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతులు కాదు. మన కాస్టల్లో వచ్చినాయంటే ఒట్టిగా రాలేదు, గురుకులాలు వచ్చినాయంటే ఒట్టిగా రాలేదు. 1978 సెప్టెంబర్ 27 నాడు ఎవరైనా ఉంటూ ఉండొచ్చు ఇక్కడ 2000 మందిని తీసుకుని అసెంబ్లీని తుక్కుగా వలగొడితే అప్పటి నుంచి చేస్తారు. 1982 4000 మందితోటి తెలుగు సంక్షేమ భవన్ మీద దాడి చేసి కార్లు, బస్సులు విధ్వంసం సృష్టిస్తే అప్పుడు గురుకులాల పాఠశాలలు వచ్చాయి. అంటే మేము ఇప్పుడు ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ ఉద్యమ పంత మార్చాలి. మీరు చూడండి, హర్యానాలో జాట్స్ చాలా డామినేటివ్ కమ్యూనిటీ, భూస్వాములు వాళ్ళు ఉద్యమం చేసి ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు, రైళ్లు ఆపేశారు, రోడ్లు దొంగేసి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్లకు రిజర్వేషన్లు పెట్టింది. ఆంధ్రాలో కాపు సోదరులు అక్కడ రైళ్లు ఆపేశారు, ఉద్యమ పంతం మార్చారు, వాళ్ళకు రిజర్వేషన్లు పెట్టడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. మన బీసీలు కూడా ఉద్యమ పంతం మార్చకుండా మీరు తెగించి ముందుకు రాకపోతే ఏ నాయకుడు కృష్ణన్న చేస్తాడు, మల్లన్న చేస్తాడు, మన పెద్ద బసరాజ్ సారయ్య చేస్తాడు, కృష్ణమోహన్ చేస్తాడని కూర్చోవచ్చు. మీరు అందరూ కూడా నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి. ఉద్యమానికి చాలా తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే తెగించి పోరాడారు, బీసీల విషయం లోపల కూడా చట్టసభలో రిజర్వేషన్లు సాధించడానికి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వం సాధించడానికి మనమందరం కూడా ఐక్యమత్యంతో పోరాడాలని చెప్పి నేను అందరికీ నేను పిలిపిస్తున్నా. ఎప్పుడు పిలిపించినా ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లలో మనం తప్పనిసరిగా చాలా పెద్ద పోరాటం చేయాలి.